హలో ఎవ్రీవాన్! ఎప్పుడు చేసినట్టు కాకుండా ఒక్కసారి వడలు ఇలా చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది మీరు బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, స్నాక్‌లో అయినా, రాత్రి డిన్నర్‌లో కూడా తీసుకోవచ్చు. క్రిస్పీగా భలే ఉంటాయి. సో, వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక కప్పుతో అటుకులు తీసుకోవాలి. పోహా అంటారు చూసారా? ఉప్మా చేస్తారు. ఆ అటుకులు తీసుకోండి. ఇప్పుడు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఒక 2 సార్లు కడిగితే సరిపోతుంది. కడిగిన తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలి. వాటర్ అంతా తీసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఈ 5 నిమిషాల్లో మనం టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ టమాటా చట్నీ వడలతోని చాలా బావుంటుందండి. సో, ముందుగా ఒక పాన్ తీసుకొని అందులోని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 5, 6 వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక 5 టమాటోల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ చేసుకుంటాం కాబట్టి చిన్న ముక్కలు కట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరి, అలాగే పిడికెడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిది. అలాగే టేస్ట్ కూడా బావుంటుంది. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నారనుకోండి టమాటోస్ తొందరగా మెత్తబడిపోతాయనమాట. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి టమాటోలన్నీ మెత్తగా అయిపోయాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్‌లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకోండి. అప్పుడే వడల్లో ఈ ముంచుకొని తినడానికి చాలా బావుంటుందనమాట. ఇలా కొంచెం దగ్గరకుండాలనమాట. మరీ జారుగా ఉండకూడదు. సో, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది కదండీ! ఈ టమాటా పచ్చడికి మీరు తాలింపు పెట్టాల్సిన అవసరమే లేదండి. ఇలాగే చాలా బావుంటుందనమాట. ఇప్పుడు ఈ అటుకుల పైన మూత తీసుకోవాలి. ఇది కొంచెం మెత్తబడతాయి కదండీ! ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ అటుకులన్నీ మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. ఇలా పొడి పొడిగానే అటుకులుండాలనమాట. మరీ మెత్తగా ఉండకూడదు. అలాగే ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్పు పెరుగు. పెరుగు ఎక్కువ వేసుకోకండి. జారుగా అవ్వకూడదనమాట. మనకి బ్యాటర్ అనేది కొంచెం గట్టిగానే ఉండాలనమాట. సో, పెరుగు వేశాక మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత ఈ బ్యాటర్ అంతా ఒక బౌల్‌లో షిఫ్ట్ చేసేసుకొని ఇందులోని మీరు ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని, తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2 మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకుని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడాని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపేసుకోండి. అండ్ కలిపిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూడండి. ఉప్పు, కారం సరిపోకపోతే మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత చెయ్యిని శుభ్రంగా వాటర్‌తో కడిగిన తర్వాతే మీరు ఇలా వడల్లా చేసుకోండి. లేదనుకోండి చేతికి మీకు పిండి అంటుతుంటుందనమాట. అండ్ ప్రతి వడ చేసినప్పుడు చెయ్యి కొంచెం వాటర్‌లో తడుపుకోండి. పక్కన ఓ గిన్నె పెట్టుకోండి. వాటర్‌తోని ఇలా కొంచెం చెయ్యిని వాటర్ తడుపుకొని చేసుకున్నారనుకోండి మీకు చేతికి పిండి అస్సలంటదనమాట. నేనిలా అరిటాకుల్లో చేసుకున్నానండి. ఒక్కొక్క అరిటాకు పైన చేసుకున్నాను. హెల్త్‌కి మంచిది అండ్ మీకు స్టిక్కీ కూడా అవ్వదనమాట ఈ ఇడ్లీ పాత్రల మీద. సో, ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత స్టీమ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పిండుంది చూసారా? ఈ పిండితో నేను ఆయిల్‌లో కూడా ఫ్రై చేసి చూపిస్తాను. కొంచెం హెల్తీగా, అలాగే డీప్ ఫ్రై కూడా అనమాట 2. సో, ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని, వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇడ్లీ పాత్ర పెట్టుకొని, మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలండి. కంపల్సరీ 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. అప్పుడే లోపల చక్కగా కుక్ అవుతుందనమాట. సో, ఈ లోపల మీకు నేను ఆయిల్‌లో కూడా ఈ వడలు ఫ్రై చేసి చూపిస్తానండి. సో, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచుకొని ఈ వడలు వేసుకోవాలి. వేసిన వెంటనే ఇటు అటు టర్న్ చేయకండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇటు అటు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు నేను 2 రకాలు చేసి చూపించానండి. మీకు హెల్తీగా తినాలనుకుంటే ఇలా స్టీమ్ చేసుకోండి. లేదు మీకు డీప్ ఫ్రై అయినా పర్లేదంటే ఫ్రై చేసుకోవచ్చు. ఒక్క బ్యాటర్‌తో మీరు 2 రకాలుగా చేసుకోవచ్చండి. అండ్ ఈ వడలకి మీకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. క్రిస్పీగా చాలా బావుంటుందనమాట. ఇలా గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్‌లో వేసేసుకోండి. అలాగే 10 నిమిషాలు స్టీమ్ అయిన తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి చక్కగా స్టీమ్ అయిపోయింది. అరిటాకుపై చేశాం కదండీ! ఇవి తీసుకొని అలా మీరు ప్లేట్‌లో సర్వ్ చేసేసుకోవచ్చనమాట. టేస్ట్ చాలా బావుంటుందండి. ఫ్రై చేసిన వడల కన్నా ఇవి ఇంకా బావుంటాయనమాట. టమాటా పచ్చడితో మీరు సర్వ్ చేసుకోండి. టేస్ట్ అదిరిపోతుంది. నేను చెప్పినట్టే టమాటా పచ్చడి అలాగే ట్రై చేయండి. కొంచెం తిక్కుగా ఉంటేనే బావుంటుందనమాట. చూడండి లోపల కూడా ఎంత చక్కగా కుక్ అయిందో. పిల్లలు కూడా మీరు చక్కగా టిఫిన్ బాక్స్‌లో పెట్టొచ్చండి. ఇష్టపడి తింటారు. సో, తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా! ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.